వేపగుంట సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ టిఫిన్ సెంటర్ దగ్ధమైంది. ఎలక్ట్రిక్ వైరు తెగి పడడంతో మంటలు చెలరేగి షాపు దగ్ధమైనట్టు స్థానికులు చెబుతున్నారు. ఫైర్ ఇంజిన్ వచ్చేసరికి టిఫిన్ సెంటర్ మొత్తం కాలి బూడిదైందని తెలిపారు. ఈ ప్రమాదంలో 1,50,000 రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్టు యజమాని షేక్ నాగూర్ చెప్పారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. ఏంటంటే ఉదయం 6 గంటలకు వచ్చి 1 గంట 1:30 దాకా ఇక్కడే ఉంటాం. 1 గంట మళ్ళీ 4 గంటలకు తీస్తాం. మళ్ళీ తీసిన తర్వాత సాయంకాలం ఏంటంటే టీ, బిస్కెట్లు, సిగరెట్లు అమ్ముకుంటామండి. పాన్ షాప్ చేసి ఉదయం ఏంటంటే టిఫిన్ సెంటర్ అండి. ఇక్కడ ప్రతి వస్తువు కూడా ఈ బట్టీలోనే పెట్టుకుంటామండి. మంచినీళ్ళతో సహా, ఇడ్లీ పాత్రలతో సహా మొత్తం అన్ని కూడా అవన్నీ కూడా ఈరోజు కాలి పూర్తి అయిపోయినండి. ఏం మాట్లాడాలో మాకు అర్థం కాదు. సుమారు ఎంత వస్తున్నా? సుమారు దగ్గర అన్ని సామాన్లతో కలిపి 1,50,000 దాకా ఉంటుంది. ఈ ప్రమాదానికి గల కారణాలు? ఈ ప్రమాద కారణాలు ఏంటంటే ఇది పూరి గుడిసండి. పాక లోన బడ్డీ ఉంది సార్. ఈ పైన ఏంటంటే కరెంటు తీగలు ఉన్నాయండి. ఈ ఎండాకాలం మరి ఏ విధంగా అయితే ఈ షార్ట్ సర్క్యూట్ అయిపోయిందో గానీ విత్ సెకండ్ లోనే పాక అంతా కాలిపోయిందండి. వైర్లు ఎక్కడికక్కడ అయిపోయింది. అంటే ఎలక్ట్రికల్ వైర్లు తెగిపోయాయండి. చూడండి అదిగోండి, ఆ వైర్లు అక్కడ ఇక్కడ సగం అయిపోయి బడ్డీ పూర్తి కాలిపోయిందండి. జస్ట్ ఇప్పుడే వెళ్ళామండి. మా కుర్రోళ్ళని అడగండి, మేమందరం కూడా జస్ట్ ఇప్పుడే వెళ్ళాం. సామాన్లు పెట్టాం.